సకల దేవతా స్వరూపుడు శ్రీ షిరిడి సాయినాథ్ మహారాజ్ గారి పాదారవిందాలకు శిరస్సు వంచి నమస్కరించుకుంటూ ఒకనాడు ఉదయము బాబా లెండి తోట నుండి తిరిగి వస్తూ ఉంటాడు. మార్గమధ్యంలో ఒక మేకల గుంపును చూస్తాడు. చూసి అందులో 2 మేకల మీద బాబా దృష్టి పడుతుంది. బాబా వాటిని సమీపించి ప్రేమతో తాకి లాలించి వానిని 32 రూపాయలకు యజమాని దగ్గర కొంటాడు. బాబా వైఖరిని చూసి భక్తులు చాలా ఆశ్చర్యపడతారు. బాబా మిగుల మోసపోయాడని వాళ్ళు అనుకుంటారు. ఎందుచేత అంటే ఒక్కొక్క మేక 2 రూపాయలు కానీ 3 రూపాయలు కానీ 4 రూపాయలు కానీ తీసుకోవచ్చు. కానీ 2 మేకలు 8 రూపాయలకు హెచ్చు కాదు. కానీ నీవు ఎక్కువ పెట్టి మేకలను కొన్నావని చెప్పి బాబాను నిందిస్తారు. బాబా నెమ్మదిగా ఊరుకొని శ్యామ తాత్య కోతే బాబాను ఎందుకలా చేశావని చెప్పి సమాధానం చెప్పమని అడుగుతారు. అప్పుడు బాబా వారితో ఇలా అంటారు, నాకు ఇల్లు కానీ కుటుంబం కానీ లేకుండుట చేత నేను ధనము నిలువ చేయరాదు అని చెప్పి చెప్తారు. మరియు బాబా తమ ఖర్చుతోనే 4 సేర్ల శనగపప్పును కొని మేకలకు పెట్టమని చెప్పి చెప్తాడు. పిదప ఆ మేకలను వారి యజమానికి తిరిగి ఇచ్చివేసి వారి పూర్వజన్మ వృత్తాంతము ఈ రీతిగా చెప్పడం ప్రారంభిస్తారు. ఓ శ్యామ తాత్య, మీరి బేరంలో నేను మోసపోయా అని చెప్పి అనుకుంటున్నారు. అలా కాదు, వారి గత జన్మ కథను వినను చెప్తానని చెప్పి, గత జన్మలో వారు మానవులు, వారి అదృష్టం కొలది నా జతగాండ్రుగా ఉన్నారు. వారొకే రోజు తల్లి బిడ్డలు. మొదట వారిని ఒకరిపైన ఒకరికి ప్రేమ ఉండెను. రాను రాను శత్రువులైరి. పెద్దవాడు సోమరిగాను చిన్నవాడు చురుకైన వాడు. అతడు చాలా ధనము సంపాదించాడు. పెద్దవాడు అసూయ చెంది చిన్నవాణిని చంపి వాని ద్రవ్యము అపహరించాలని చెప్పి అనుకుంటాడు. తమ సోదరత్వను మరిచి వారిద్దరూ కలహించి అన్నదమ్ములు చంపుకొనుట పెక్కు పన్నుగడను పన్నారు. కానీ నిష్ప్రయోజనమై ఇద్దరు బద్ధ విరోధులై ఒకనాడు తన సోదరుని బడితతో కొడతాడు. చిన్నవాడు అన్నను గొడ్డలతో నరుకుతారు. ఇద్దరు అదే స్థలంలో చచ్చిపడతారు. వారి జన్మఫలముచే మేకలుగా పుట్టిరి. నా పక్క నుండి పోవుచుండగా వారి ఆనవాలు తెలుసుకొంటిని. వారి పూర్వజన్మ వృత్తాంతము జ్ఞప్తి తెచ్చుకొని వారి యందు కనికరించి వారికి తిండి పెట్టి కొంత విశ్రాంతి కలుగజేసి ఓదార్చవలనే అనుకున్నాను. అందుచే ఇంత ద్రవ్యమును వ్యయపరిచాను. అందులకు మీరు నన్ను దూషిస్తున్నారా? నా బేరము మీకు ఇష్టముగుండుటచే నేను వారి యజమాని వద్దకు తిరిగి పంపించి వేశానని చెప్పి బాబా మేఘాలపై కూడా ప్రేమ అనేది ఎలా ఉందో మనము చూసాం. శ్రీ సాయి రూపము పావనమైంది. ఒకసారి వారి వైపు దృష్టి నిగిడ్చినచో ఎన్నో గత జన్మల విచారాలను నశింపచేసి ఎంతో పుణ్యమును ప్రాప్తించున్నట్లు చేస్తారు. వారి దయాదృష్టిపై మనపై బడసినతో మన కర్మబంధువులను వెంటనే విడిపోయి మన ఆనందము పొందేదము. గంగా నదిలో స్నానము చేయువారి పాపములనియు ఎలా తొలుగుతాయో అట్టి పావనమైన నది కూడా యోగులెప్పుడు వచ్చి తనలో మునిగిరి. తనలో ప్రోగైన పాపములన్నీ వారి పాదధూళిచే పోగొట్టుకుంటారని ఆతురతో చూస్తూ ఉంటాయి. యోగులు పవిత్ర పాదధూళి చేతనే పాపమంతయు కడుక్కొని పోతుంది. గంగామాతకు కూడా ఈ విషయము తెలుసు. యోగులలో ముఖ్యాలంకారము శ్రీ సాయి. పావనము చేయు కథని చెప్పుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఒకరోజు ఉదయము ఉపాహారం ముగించుకున్న తర్వాత వ్యాహ్యాడికి పోయి ఒక చిన్న నది ఒడ్డున కూర్చున్నాడు. అలసిపోవచ్చటే అచ్చట విశ్రాంతి తీసుకుంటుంటాడు. చేతులు కాళ్ళు కడుక్కొని స్నానం చేసి హాయిగా కూర్చొని ఉంటాడు. అచ్చట చెట్ల నీడలున్న కాలి త్రోవ బడ్డి త్రోవ 2 త్రోవలు గలవు. చల్లని గాలి మెల్లగా వీస్తూ ఉంది. చిలుములు త్రాగుటకు తయారు చేసుకుంటుండగా కప్ప ఒకటి బెకబెకలాడట వింటిని. చెకుముక్కు రాయి కొట్టి నిప్పు తీయుచుండగా ఒక ప్రయాణికుడు వచ్చి నా పక్కన కూర్చున్నాడు. నాకు నమస్కరించి తన ఇంటికి భోజనానికి రమ్మని వినయముతో ఆహ్వానించాడు. అతడు చిలుము వెలిగించి నాకు అందజేశాడు. కప్ప బెకబెకలాడుట చూసి
అదేమియో తెలుసుకోవాలని చెప్పి కుతూహలంతో చూస్తాడు. ఒక కప్ప తన పూర్వజన్మ పాపఫలమును అనుభవిస్తుందని అప్పటికీ నేను చెప్పాను. గత జన్మలో చేసిన దాని ఫలము ఈ జన్మలో అనుభవించి తీరవలెను.